తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. పానిక్ అటాక్స్ చాలా మందిలో మనం ఇది చూస్తూ ఉంటుంటాం. ఆందోళనకి వెళ్ళిపోయి యాంగ్జైటీలోకి వెళ్ళిపోయి తెలియకుండానే ఊపిరాడనట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంటారు. రిలేషన్షిప్కి వచ్చరికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఒక మనిషి పానిక్ అటాక్కి గురయ్యే అంతలాగా ఏమేమి హాంట్ చేస్తాయి అంటారు? అసలు జనరల్గా ప్యానిక్ అటాక్స్ అంటే ప్రొలాంగ్డ్ స్ట్రెస్ ఉన్నప్పుడు, లేదంటే మెడికేషన్స్ వాడుతున్నప్పుడు, ఫిజికల్గా ఏదన్నా అంటే ఫియర్స్ ట్రిగ్గర్స్ ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు వాళ్ళు బేర్ చేయలేక అవి ప్యానిక్ అటాక్స్ రూపంలో వస్తాయి. ప్యానిక్ అటాక్స్ ఉంటాయి, మళ్ళీ యాంగ్షియస్ అటాక్స్ కూడా ఉంటాయి, యాంగ్జైటీ అటాక్స్. ప్యానిక్ అంటే ఇమీడియట్గా అంటే ఎక్కువ ఇంటెన్సిటీతో వచ్చి అలా ఉంటాయి. అన్ప్రెడిక్టబుల్గా కూడా రావచ్చు, అంటే ఎప్పుడు వస్తుందో ఎక్కువ మట్టుకు తెలియకపోవచ్చు. బట్ కంటిన్యూస్గా వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయగలుగుతారు. నువ్వు రిలేషన్షిప్లో అన్నావు కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ ఉందనుకో, ఒక భర్త భార్యని కొట్టడం అలాంటివి, అలా వచ్చినప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు కొడతానికి అతను వస్తున్నప్పుడు భయపడిపోయి ప్యానిక్ అటాక్స్ వస్తాయి, కొడుతున్నప్పుడు నాకు వస్తున్నాయి అనేది గమనించవచ్చు ప్యాటర్న్స్. యాంగ్షియస్ అటాక్స్ ఏంటంటే గ్రాడ్యువల్గా వస్తాయి, ప్లస్ అంత ఇంటెన్సిటీ ఉండదు, ఆందోళనకరంగా ఉన్నప్పుడు వస్తాయి. అలాగే సిమ్టమ్స్ చూసామంటే ప్యానిక్ అటాక్స్లో కనుక మనకి బ్రెత్లెస్నెస్, హార్ట్ బీట్, చేతులు అరచేతులు అంటే మొత్తం చెమట పట్టడం, భయం వేయటం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా రిలేషన్షిప్లో ప్యానిక్ అటాక్స్ ఎక్కడ అంటే బాగా ఇంటెన్స్ ఆర్గ్యుమెంట్స్, అంటే గట్టి గట్టిగా అరుచుకుంటా ఉంటారు చూడు, అట్లా ఉన్నప్పుడు కానీ, లేదా స్లోగా బిల్డప్ అయ్యి అసంతృప్తులన్నీ బిల్డప్ అయ్యి ఉండి అప్పుడు ఏదన్నా సడన్గా డొమెస్టిక్ వైలెన్స్లో ఉంటాం కానీ, లేకపోతే డివోర్స్, డెత్ ఆఫ్ లవ్డ్ వన్స్, ఇలాంటప్పుడు కూడా తట్టుకోలేనట్టుగా మనసు శరీరము తట్టుకోలేనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కొంతమంది అది హ్యాండిల్ చేయలేక ఆ స్ట్రెస్ ప్యానిక్ అటాక్స్ లాగా వస్తాయి వాళ్ళకి. కొంతమంది రిలేషన్షిప్లో కంప్లైంట్ చేస్తారు, అంటే ఏంటి నీ వల్లే నాకు ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి అని. అంటే నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఆ ఎఫెక్ట్ నుంచి, అంటే ఇప్పుడు ఆ భార్య గట్టిగా పోట్లాడుతుంది, భర్తకి ఏం చేయాలో తెలియట్లేదు, ఇమీడియట్గా ప్యానిక్ అటాక్ని అంటే ఆసరాగా తీసుకుని బయటపడే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈ మధ్య ప్యానిక్ అటాక్స్ వస్తే అన్నా వాళ్ళు తగ్గుతారు అని చెప్పి, ఇప్పుడు ఒకసారి ప్యానిక్ అటాక్ వచ్చిందనుకోండి, అప్పుడు వెంటనే అవతల పార్ట్నర్ తగ్గి భయం వేసి వాళ్ళు వీళ్ళని ఏం అనకుండా మెదలకుండా ఉంటారు కదా, అది ఆసరాగా చేసుకుని ప్యానిక్ అటాక్స్ ఫేక్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని ఏ విధంగా, ఒకవేళ వైఫ్ అయిపోయి మనం కనుక మాట్లాడితే ఆడపిల్లలు ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? రిలేషన్షిప్లో ప్యానిక్ అటాక్ రాకపోయినా దాన్ని ఆసరా చేసుకునే వాళ్ళు, వస్తున్నట్టు యాక్ట్ చేసే వాళ్ళని ఏ విధంగా ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి? ఐడెంటిఫికేషన్ అంటే ప్రతిసారి ఒకటే టైంలో, అంటే ఆర్గ్యుమెంట్ వచ్చిన టైంలో ఎక్కువ రిపీట్ చేసినా కానీ అది మనం ఫేకేనా అని కనిపెట్టవచ్చు. ఇంకోటి, ఫేక్ చేసేటప్పుడు వాళ్ళకి అంత ఐడియా ఉండదు, అంటే అది ఎంతసేపు ఉంటుంది, ఎలా ఉంటుంది తర్వాత దాని ఇది అనేది. సో కాబట్టి ఫేక్ చేయటం అంత ఈజీ కాదు. ఇంకొకటి, అలా ఫేక్ చేయటం వల్ల చేసే వాళ్ళకే నష్టం. ఎందుకంటే రియల్గా ఇప్పుడు వచ్చిందనుకోండి, నోబడీ కేర్స్. సో నాన్న పులి కథ టైప్లో అయిపోతుంది అది. అందుకని ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా, ఎందుకు ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి, ఇప్పుడు ప్యానిక్ అటాక్స్ ఫేక్ చేయాల్సిన కర్మ ఎందుకమ్మా అసలు? అదేం సొల్యూషన్ కాదు కదా. అప్పటికి అవాయిడ్ చేసుకుంటావు నువ్వు, అప్పటికి సానుభూతి వస్తుంది. బట్ అది ఒక అలవాటు కింద మారినా కానీ, లేకపోతే నువ్వు ఇదే సొల్యూషన్ వాళ్ళ ఆవిడ నోరు మూయించడానికో, భర్త కొట్టకుండా ఉండటానికో ప్యానిక్ అటాకే సొల్యూషన్ అని నువ్వు అనుకుంటే, అది నీ హెల్త్కి, నీ మెంటల్ పీస్కి కూడా అది ఒక రకంగా ఏమంటారు దాన్ని, ఏమి సొల్యూషన్ కాదు. సో ప్యానిక్ అటాక్స్ ఫేక్ చేయటము అనవసరం. ప్యానిక్ అటాక్స్ వస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయటం ఇంకా తప్పు. ప్యానిక్ అటాక్స్ ఒకళ్ళ ప్రవర్తన వల్ల ఇంకొక పార్ట్నర్కి ప్యానిక్ అటాక్స్ వచ్చేలాగా బిహేవ్ చేయటం అసలు మరీ మూర్ఖత్వం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ప్యానిక్ అటాక్ రావటాన్ని మనం కౌన్సిలింగ్ ద్వారా ఇట్లా ప్యానిక్ అటాక్స్ ఆపొచ్చు. ఎందుకంటే అదేమి నిజంగా ఫిజికల్ హార్మ్ డిసార్డర్ కాదు అసలు. అంటే
వాళ్ళకి ఏమి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నట్టు కూడా కాదు, ఫిజికల్గా కూడా అది నాట్ రియల్. అంటే ఏంటి, వీళ్ళు ఎక్కువ ఊహించేసుకుంటారు. అంటే దెబ్బ పడకముందే అమ్మో దెబ్బలు తగిలితే, ఒకసారి దెబ్బలు తిన్నారు కాబట్టి ఆ భయంతో రెండోసారి వాళ్ళు కొట్టటానికి వచ్చినప్పుడే వీళ్ళకి ఆ భయంతో వచ్చేస్తుంది అనమాట ఆ అటాక్. సో కాబట్టి ఏంటంటే ఒక భార్యకి కానీ భర్తకి కానీ అవతల పార్ట్నర్ వల్ల ప్యానిక్ అటాక్స్ వస్తున్నది నిజమే అయితే కనుక వీళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిన బిహేవియర్స్ కొన్ని ఉంటాయి. ఎందుకంటే ప్యానిక్ అటాక్ వచ్చేంతగా ఏం చేసాము అనేది. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఖచ్చితంగా ఆ అలవాటు మానేసేయాలి. అలా కాకుండా ఫేక్ చేసే వాళ్ళు ఉన్నారనుకో, అవతల పార్ట్నర్ గిల్ట్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్యానిక్ అటాక్ రాకుండా ఫేక్ చేస్తున్నారు అనుకో, ప్రతిసారి నా వల్లే అని వాళ్ళు, నీ వల్లే అని వీళ్ళు వచ్చిన వాళ్ళు, అటాక్ వచ్చిన వాళ్ళు బ్లేమ్ చేయటం మొదలు పెడితే ఈ ప్యానిక్ అటాకులు కాస్త ఇటుపోయి అవతల పార్ట్నర్ గిల్ట్తో డిప్రెషన్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా రిలేషన్షిప్లో ప్రాబ్లం ఏంటి, ఎందుకు ప్యానిక్ అటాక్ వచ్చే పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి వాటిని ప్రాపర్ సొల్యూషన్, రియల్ సొల్యూషన్ కోసం కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళాలి. నా దగ్గర లాంగ్ బ్యాక్, ఎప్పుడో ఇయర్స్ బ్యాక్ ఒక అబ్బాయికి లవ్ ఫెయిల్యూర్ వల్ల ప్యానిక్ అటాక్స్ వచ్చిన కేసులు ఉన్నాయి. ఓకే. సో ఏంటంటే కంటిన్యూస్ నాగింగ్, ఆ అమ్మాయి అంటే నాకు మెసేజ్ పెట్టవు, నాకు ఐ లవ్ యూ చెప్పవు, నాకు బొకేలు పంపవు, గుడ్ మార్నింగ్ చెప్పవు, ఈ కంటిన్యూస్ నాగింగ్ని తట్టుకోలేక ఆ అబ్బాయికి ప్యానిక్ అటాక్స్ వచ్చాయి. ఆ కౌన్సిలింగ్ ద్వారా అవి ఎట్లా తగ్గించుకోవాలి, ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి, ఇలాంటివి మనం ఆ ప్యానిక్ అటాక్స్ని స్లోగా వాటి ఫ్రీక్వెన్సీ, ఆ స్ట్రెస్ అవి తగ్గించడం వల్ల ప్యానిక్ అటాక్స్ మానిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏ స్ట్రెస్ వల్ల అయితే వస్తున్నాయో ఆ స్ట్రెస్ లేకపోతే గ్రాడ్యువల్గా, ప్లస్ ఇతన్ని ఏవి ట్రిగర్ చేస్తున్నాయి వీళ్ళని ప్యానిక్ అటాక్స్ వచ్చే వాళ్ళకి. సో వాట్ ఆర్ ద ఫియర్స్ దట్ ఆర్ ట్రిగరింగ్ ద ప్యానిక్ అటాక్స్, అవి కనుక్కుని ప్రాపర్ కౌన్సిలింగ్, అవసరమైతే లైట్ మెడికేషన్, పెద్ద అవసరం లేదు. ఇలా ఎప్పుడైతే కౌన్సిలింగ్లకి వెళ్లకుండా నార్మల్గా ప్యానిక్ అటాక్స్ అని ఊరికే ఫిజికల్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని వేసుకోవటం అలా అది ఓకే. బట్ ఎప్పుడైతే కౌన్సిలింగ్ అంటే రియల్ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోలేదో డెఫినెట్గా హాంట్ చేస్తూనే ఉంటాయి. ప్లస్ వీళ్ళ రిలేషన్షిప్లో అదే కంటిన్యూ అవుతూ ఉంటాయి కదా, ఏవైతే ప్యానిక్ అవుతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అందుకని చెప్పి ఏంటంటే బోత్ ఎవరి దగ్గరైనా సరే, వాళ్ళు ఎవరితో ప్రాబ్లం, ఇప్పుడు స్టూడెంట్స్కి వస్తాయి అంటే సమ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు, స్ట్రెస్, మేబీ పేరెంట్స్ ప్రెషరో, ర్యాంకులు రావాలని, అట్లా ఎవరికి వచ్చినా దాని రిలేటెడ్ ట్రిగర్ పాయింట్ ఏంటనేది తెలిసి మనం ఆ భయాలు పోగొట్టగలిగితే చాలా మట్టుకు ప్యానిక్ అటాక్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటుంటే, రిలేషన్షిప్లో అయితే మీ పార్ట్నర్లో మీరు ప్యానిక్ అటాక్స్ గమనించిన, లేదా పిల్లల్లో పేరెంట్స్ ఇవి కనుక ఎగ్జామ్స్ అప్పుడు, లేదు అంటే సడన్గా ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళేసి వచ్చి అప్పటి నుంచి కనుక చేంజెస్ చూసి వాళ్ళు ప్రతిదానికి భయపడుతున్నారు, యాంగ్జైటీకి వెళ్ళిపోతున్నారు, స్వెట్ వస్తూ ఉంది, వణికిపోతూ ఉన్నారు, లేదంటే జరిగిన దానికి ఊహించుకున్న దానికి సంబంధం లేకుండా ఉంది అనేవి మీరు గమనిస్తే డెఫినెట్గా దానికి ఒక కౌన్సిలింగ్ ఉంటూ ఉంటుంది. సో కొన్ని కౌన్సిలింగ్స్ త్రూ హీల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే రూట్ లెవెల్ నుంచి జరిగిన సంఘటన ఏంటి అని మాట్లాడి దాని నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశం ఒక కౌన్సిలింగ్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత ఇది పార్ట్నర్లో గమనించినా, పిల్లల్లో గమనించినా, లేదా పెద్దవాళ్ళలో మీరు ఏదన్నా సరే ఐడెంటిఫై చేసినా, లేదా మీ ఫ్రెండ్స్లో మీరు ఇది చూసినా డెఫినెట్గా మీరు కౌన్సిలింగ్కి తీసుకురావచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దనగర్తి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.